వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సభానాయగన్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది హాట్ స్టార్ లో తెలుగులో ఉంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అరవింద్ తన ఫ్రెండ్స్ తో తాగి రోడ్డుపై డాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో పోలీసులు వచ్చి అరవింద్ ని అరెస్ట్ చేస్తారు. అరవింద్ తన లవ్ స్టోరీస్ ని పోలీసులకు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 10th లో ఒకటి, ఇంటర్ లో ఇంకొకటి, బీటెక్ లో మరొకటి అండ్ MBA లో ఇంకొకటి, ఇలా తన స్టోరీలన్నింటినీ పోలీసులకు చెప్తాడు. ఈ స్టోరీలలో ఒక్కడి కూడా సక్సెస్ కాలేదు. లవ్ చేయడం, బ్రేకప్ అవడం, మళ్ళీ ఇంకో అమ్మాయితో ప్రేమలో పడడం, మళ్ళీ రిపీట్. చివరికి అరవింద్ కి పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికిందా లేదా, అసలు అరవింద్ ఈ స్టోరీలని పోలీసులకు ఎందుకు చెప్పాడు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఎస్, ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ లేదు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ బాగుంది. ఇలాంటి కథతో వచ్చిన సినిమాలను ఇదివరకే మనం చూసాం, కానీ ఆ స్టోరీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంది. లవ్, ఎమోషన్, కామెడీ ఈ మూడింటిని కథలో పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు డైరెక్టర్. సినిమాలో కామెడీ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా హీరోయిన్స్, ఒక్కొక్క లవ్ స్టోరీలో ఒక్కొక్క హీరోయిన్ న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. హీరో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అశోక్ సెల్వన్ ఇరగదీశాడు. స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ అయింది. సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది, అది చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్కూల్ టైంలో హీరో అండ్ హీరో ఫ్రెండ్స్ అసలు స్టూడెంట్స్ లాగా సెట్ కాలేదు. చూడడానికి అడ్డగార్దుల్లా ఉన్నారు. మీరు స్టూడెంట్స్ ఏంట్రా అని అనిపించింది నాకు. అండ్ ఇదొక్కటే నాకు మైనస్ అనిపించింది సినిమాలో. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూసేయచ్చు. OTTలో చూడడానికి పర్ఫెక్ట్ మూవీ. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి 3.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.